హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఫైల్ పట్టుకొని న్యూయార్క్ వీధిలో తిరిగారని అన్నారు. ఆలోచనలు ఉత్సాహంలో ఆయనతో పోటీ పడలేకపోతున్నామని చెప్పారు. జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అధైర్యపడలేదని ఆయన్ను కలిసేందుకు వెళ్లిన తమకే ధైర్యం చెప్పేవారని వివరించారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్ళు గొప్పగా ఉండాలని అంటారని ఆయన వెల్లడించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, R&D కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. జ్యూరిచ్లో స్విస్ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7 నెలల క్రితం ఏర్పాటైన ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తుందని వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడే రాము ఒక మంచి మాట అన్నారు. తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నంబర్ 1 అయ్యారు, కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది. ఇప్పుడు తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం. 5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడే భరత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేసాం. దట్ విల్ బి యువర్ సింగిల్ పోర్ట్ టు కాల్. అదేవిధంగా ఓమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం, వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు. ఇక్కడ చాలామందికి నా వాట్సాప్ నెంబర్ ఉంది, చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం. కేవలం అభివృద్ధే కాదు, రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం. టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకవేళ దారి తప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ